ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం అండి. ఇది హైదరాబాద్ వరంగల్ ఆలేరు ప్రధాన రహదారి. గతంలోకి ఇలా రైల్వే గేట్ ఉండేది, అదే ఇప్పుడు మీరు చూస్తున్నదే రైల్వే అండర్ పాస్ నిర్మాణం. ఆలేరు ప్రజల యొక్క దీర్ఘకాలిక ప్రధాన సమస్య. ఈ సమస్య గురించి ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేశారు. అందులో నేను కావచ్చు, మా బీజేపీ తరఫున దాదాపు కొన్నిసార్లు నిరాహార దీక్షలు కావచ్చు, శిరోముండనం కావచ్చు, 50 రోజుల పైన నిరాహార దీక్ష కావచ్చు. గత బీఆర్ఎస్ పాలనలో కూడా ఇది పూర్తి కాలేకపోయింది. మరి గత ఎన్నికల ముందు 100 రోజులలో పూర్తి చేస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పూర్తి చేస్తామని గెలిచిన తర్వాత వీళ్ళు 3 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. మరి చూడవచ్చు ఈ అందవికారమైన ఆర్యూబీ పనులను మీరు. మరి తప్పెవరిది? జాప్యం ఎక్కడ జరుగుతున్నది? ప్రజలారా ఆలోచించండి. ఆఖరికి బతుకమ్మలు వేసేందుకు ఇది పనికొచ్చింది. దాదాపు ఒక 6 సంవత్సరాలుగా ఈ ఆర్యూబీ పనుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరు మాట ఇచ్చారు, అధికారంలో ఉన్నవారిని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వచ్చారు, అధికారంలో ప్రతిపక్షంలోకి వచ్చారు. ఈ అండర్ పాస్ అస్తవ్యస్తంగా తో పాటు దీని పనిలో భాగంగా ఇక్కడ డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది. 1 నెల రోజుల క్రితం పైగా దీన్ని తవ్వారు. పూర్తిగా ఇది అటువైపు పాలకేంద్రం వైపు ఎగువగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. కానీ దీన్ని కూడా ఒక డిజైన్ అనేది సరిగా నిర్మించకపోవడంతో పాపం షాపుల వారు వ్యాపారం చేసుకునే వారికి ఏంటంటే ఈ చెక్కలు వేయడంతో లోపలికి కస్టమర్లు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కొందరు ఆ మూరలలో వెళ్ళిరు, దిక్కు లేక మళ్ళా కొందరు మళ్ళీ మట్టి పోసుకున్నారు. మట్టి పోయడంతో వర్షాకాలంలో నీరు ఆ డ్రైనేజీలో నిలిచి పూర్తిగా దోమలు దుర్గంధభరితంగా అయింది. చాలామందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా వచ్చినాయి. ఇక్కడ అందరు షాపులు బంద్ చేసుకున్న పరిస్థితి, రోగాల బారిన పడి. మరి అసలు దీనికి ఒక రూట్ మ్యాప్ డిజైన్ అంటూ ఉన్నదా లేదా ఈ బ్రిడ్జి పనులకు? చెప్పండి మీరు ప్రజాప్రతినిధులారా. అంతకుముందు అధికారంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, ఇక్కడ నియోజకవర్గంలో. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. తప్పెవరిది? లేకపోతే కర్మ ప్రజలదా? చెప్పండి. పోచమ్మగుడి నుంచి వచ్చే దారి ఇది. ఇక్కడ ఒక్కోసారి బోర్డు తీసేస్తున్నారు. ఇది ఇప్పుడు నిన్న మొన్న ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడవచ్చు బ్రిడ్జి పనులు ఏమాత్రం పూర్తి కాలేదు. అక్కడ రైల్వే కట్ట కూడా కూలింది. మీరు చూడవచ్చు ఎంత స్పష్టంగా. మొత్తం ఉన్న రైల్వేలో అక్కడ మట్టి పోసారు. ఇక్కడ సైడ్ వాల్ అండర్ పాస్ది చూడవచ్చు, ఇనుప చువ్వలు ఎలా తేలినాయో. నిన్న మొన్న కట్టెలు కట్టారు. ఎవరైనా ఆదమర్చి ఇక్కడ జారి ఈ ఇనుప చువ్వల మీద పడితే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇది మొత్తం నిండిపోయి ఒక కెనాల్ లాగా తయారైంది ఈ అండర్ పాస్ అనేది. ఇక ముందు చూడవచ్చు ఒక లారీ దిగబడ్డది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇకపోతే ఈ అండర్ పాస్ అనేది ఇప్పుడు మనకు బతుకమ్మలు వేయడానికి ఈ నీళ్లు పనికొస్తున్నట్టున్నాయి. చూడండి, ఈ సర్వీస్ రోడ్లో మట్టి పోత మట్టి అనేది పటిష్టంగా వేయకపోవడంతో ఈ లారీ గుర్తు తెలియక, దారి తెలియక వచ్చి ఇక్కడ దిగబడిపోయిన పరిస్థితి. బొగ్గులోడుతో వచ్చింది ఇది. బాబు ఎప్పుడు దిగబడ్డది? అంటే ఎట్లా వచ్చినావు? ఇట్లా రోడ్ మ్యాప్ పెట్టుకొని వచ్చినాం. ఆ రోడ్ మ్యాప్ లో రోడ్ బాగానే ఉంది. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నావు? రోడ్ మ్యాప్ పెట్టుకున్నా. బచ్చన్నపేట దగ్గర బచ్చన్నపేట నుంచి వంగపల్లి అని రోడ్ మ్యాప్ పెట్టాను గూగుల్లో. గూగుల్లో. మరి ఇక్కడ నీకు బోర్డు అవుపలేదు అడ్డం రాత్రి? ఆ బోర్డు పక్కన పెట్టిల్లు, పక్కన తీసేసిరు. పక్కన పెట్టిల్లు. మాకు తెలియలేదు. నేనేం చేసిన పక్కన ఆపిన బండి ఇక్కడికి వచ్చినాను. ఆపి చూస్తే ఈ రోడ్ బాగానే ఉంది. ఇట్లా మేము అక్కడిక్కడ తిరుగుతాం కదా, బాగానే ఉంటుందని వస్తున్నాం. ఒక్కసారి సడన్ గా చూడతానే టైర్ మొత్తం గుంజిపోయింది. దిగబడి అంటే నీకు తెలియక గుర్తు తెలియక వచ్చినావు. ఓకే, చూశారు కదా ఇక్కడ లారీ డ్రైవర్ వివరణ. వాస్తవానికి ఇది రూటు గూగుల్లో చూపిస్తుంది, కానీ ప్రమాదము పొంచి ఉంది ఇక్కడ ఎంతో అంత. అదేగాక ఇక్కడ పనులు జరుగుతున్నాయని సూచిక బోర్డులు
ఇక్కడ సరిగ్గా ఏర్పాటు చేయలేదు. అంతేగా కొందరు స్థానికులు కావచ్చు, ఇతర వాహనదారులు కావచ్చు, ఉన్న బోర్డులను తొలగించి పక్కకు పెట్టి వెళ్ళిపోవడంలో కూడా బోర్డుల ఉపయోగ కూడా ఇట్లా వస్తున్నారు. ఈ లారీ పూర్తిగా దిగబడిపోయింది. ఈ లారీ మట్టి సరిగా లేకపోవడంతో చూడవచ్చు ఈ లారీ డ్యామేజ్ అయింది. అదే కాక వచ్చిపోయే వారికి కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు విధాల నష్టం. ఇంకేంటంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రాణ నష్టం జరిగితే ఎంత ఇబ్బందులు ఉండేదో చూడవచ్చు. ఇక ముందుకు పోతే ఇది చూడవచ్చు ఎంత ప్రమాద ఇనుప చూడండి మీరు. మొత్తం పిచ్చి మొక్కలలో అవి ఉండడంతో ఏమాత్రం కనిపించడం లేదు. ఎవరైనా వాటి మీద పడితే చనిపోయే ప్రమాదం ఉన్నది. ముందు కూడా చూడవచ్చు ఒక గోడ కానీ ఏమి కానీ లేదు. చూడండి ఎక్కడ ప్రమాద సూచికలు లేవు. కనీసం రాళ్ళు కానీ ఒక కంచె కానీ కట్టె కానీ కట్టిన పాపన లేదు. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, వీరిని అంటే పనులను పరిశీలించే ప్రభుత్వ అధికారులది కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒకరికొకరు అంటే కాదు అందరూ ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు అవుతున్నాయి. మరి ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు పూర్తవుతుంది? ఒక నిర్దిష్ట ప్రణాళిక, ఒక గడువు, ఒక తేదీ అంటూ ఏదైనా మనం పని చేయాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని చేయడానికి కూడా కొంత సమయం అనేది ఉంటుంది. ఎవరు చేసిన మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుని తయారు నుంచి అది ముగిసే దాని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆలేరులో అండర్ పాస్ బ్రిడ్జికి మాత్రం ఒక పూర్తయ్యే తేదీ అంటూ లేదు, ఒక రూట్ మ్యాప్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక అవగాహన లేదు. ఎంత దరిద్రం అంటే మన పాపమో మన దరిద్రమో కానీ ప్రజాప్రతినిధులది, అధికారులది, కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఒక్కసారి ఇక్కడన్నా తొందరగా ఈ పనులు పూర్తయ్యేటట్టు జనానికి అందుబాటులోకి వస్తట్టు చేస్తారని ఆశిస్తున్నాను. బందెల సుభాష్, ఆలేరు.